ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. మీకు అదృష్ట గడియలు మొదలు. కోట్ల ధనం రాబోతోంది. సిరుల వర్షం కురుస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో అరుదైన సంఘటనలు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి జీవితం మునుపనుడు కూడా చూడని రీతిలో మారుతుంది. ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి, కానీ 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది, కానీ కొత్త ప్రయోగాలకు ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. చిన్న పొరపాట్లు పనులు ఆలస్యం చేయవచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో బాధ్యతతో పనిచేస్తే ఉన్నతాధికారుల విశ్వాసం మీకు ఉంటుంది. మాటలో మితంగా ఉండడం, గంభీరంగా ప్రవర్తించడం శ్రేయస్కరం. కుటుంబంలో కొంత గందరగోళం ఎదురైనప్పటికీ కూడా సంయమనంతో వ్యవహరిస్తే పరిష్కారం అనేది లభిస్తుంది. మీ శ్రమ స్థిర చిత్తం ఫలిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్య ధ్యానం కార్యసిద్ధిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్నట్లుగా మీకు లభిస్తుంది. మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో మారిపోతుంది. నవంబర్ నెల ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో ఆర్థిక పరంగా సాధారణమైన సమయం ఉంటుంది. 9వ ఇంట్లో ఉచ్చగురువు మీ యొక్క 1వ మరియు 3వ మరియు 5వ ఇళ్లను చూస్తున్నాడు. ఇది అదృష్టాన్ని మరియు సృజనాత్మకత లేదా పిల్లలకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలకు మద్దతు అనేది ఇస్తుంది. అయినప్పటికీ 1వ ఇంటి కార్యకలాపాలు మరియు 12వ ఇంట్లో శుక్రుడు కారణంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు. బహుళ వ్యక్తిగత సౌకర్యాలు లేదా ప్రయాణాలపైన తప్పుడు బిల్లు చెల్లించే అవకాశం ఉన్నందున లేదా ఆకస్మిక కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే బంధువులు లేదా స్నేహితుల నుండి మీకు కొంత ఆర్థిక మద్దతు కూడా ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం పర్వాలేదు. మీ యొక్క కుటుంబ కార్యక్రమానికి మీరు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇళ్లను సందర్శించవచ్చు. మీ యొక్క 1వ ఇంట్లో కుజరవి కలయిక మిమ్మల్ని సులభంగా కోపగించేలాగా చేయవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులతో సరైన సంభాషణ నిర్వహించండి. ఈ నెల మీకు కుటుంబ సభ్యులతో ఒకరితో అపార్థాలు వచ్చే అవకాశాలు లేదా వాదనలు సూచింపబడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా మీతో చిన్న వాదనలు కూడా కలగవచ్చు. ప్రత్యేకించి నవంబర్ 26 తర్వాత శుక్రుడు ఈ యొక్క అగ్ని కలయికలో చేరినప్పుడు ఆరోగ్యపరంగా ఈ నెల శుభప్రదమైన అవసరమండి. పని ఒత్తిడి మరియు లగ్నంలో తీవ్రమైన కుజరవి శక్తి కారణంగా మీరు రక్తపోటు, వేడి మరియు గాయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను అయితే మీరు ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. అనవసరమైన టెన్షన్ మరియు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసిన మీకు అంతా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ యొక్క వ్యక్తిగత శక్తిచే నడపబడే చురుకైన నెలగా కూడా ఉంటుంది. ఆర్థికంగా మీ యొక్క 2వ వారం తర్వాత కొంత ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ కూడా పొందవచ్చు. అయితే మీకు దూకుడు విధానం లేదా బుధుడు వక్రించడం వలన సంభాషణను ప్రభావితం చేయడం వలన మోసం లేదా అనవసరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నందున మీరు మీ యొక్క కస్టమర్ లేదా భాగస్వామ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క 5వ ఇంట్లో శని ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం అవసరమండి. లగ్నంలో కుజుడు శక్తినిస్తాడు, కానీ మిమ్మల్ని చంచలంగా కూడా చేస్తాడు. ముఖ్యంగా నవంబర్ 23 తర్వాత కొన్ని అపార్థాలు లేదా సంభాషణలు సమస్యలు అయితే ఉండవచ్చు. ఉపాధ్యాయుల మద్దతుతో 9వ ఇంట్లో గురుడు మీరు బాగా చేయగలరు. పరీక్షలు రాసేటప్పుడు ఓపికగా ఉండడం మేలు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని
మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు క్షణించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళ పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే వీరు పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇదే నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరేసాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తూ ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా అల్ప సంతోషాలని చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తూ ఉంటుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరి తర్పగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసే గుణాన్ని కలవారుగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.